అందరికీ నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ గారికి అంత శత్రుత్వం ఏంటి అని నేను ఆయన వీడియోలు చూస్తే ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు గారి మీద ఎన్నో ప్రశ్నలు ఆయన దేవుడు కాదు అని యేసు ప్రభు గారి మీద ఎన్నో ప్రశ్నలు. ముస్లింల బ్రదర్స్ కూడా యేసు ప్రభు దేవుడు కాదు, ఒక ప్రవక్త అని వాళ్ళు, ఈ పాస్టర్లు కూడా సరైన పద్ధతిలో దేవుడు వాక్యం బోధించట్లేదు అని చెప్పడం పాస్టర్ ప్రవీణ్ గారు ఈ హిందూ ముసుగు వేసుకున్న కొంతమంది మహోన్మాదుల ప్రశ్న దాడులు వీళ్ళందరూ క్రైస్తవ్యంలో మంచి బోధ అంటే వాళ్ళు ఒక గుంపుగా తయారు చేసుకొని వాళ్ళు సంఘాలకు వాళ్ళు దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, ఇవన్నీ మాటలు చెప్పుకొని ఒక గుంపుగా తయారు చేసి వాళ్ళిచ్చే దశంభాగాలు కానుకలతో బిల్డింగ్లు డాబాలు వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కానీ దేవుడు రాజ్యం కట్టట్లేదు కొంతమంది క్రైస్తవులు. దేవుడు సర్వసృష్టికెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పి శిష్యులుగా తయారు చేయమన్నాడు, దేవుడు రాజ్యం కట్టమన్నాడు, మరి మీరు చేసేదేంటి అని కొంతమంది పాస్టర్లకి ప్రశ్నలు. పాస్టర్ ప్రవీణ్ గారు ముస్లింల సహోదరులు వేసిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పడం పాస్టర్ ప్రవీణ్ గారు. హిందూ మతం ముసుకేసుకున్న కొంతమంది సహోదరులకు కూడా వాళ్ళ గ్రంథాలలో చదివి వాళ్ళకే వినిపించడం. మీరు యేసుప్రభు గారు అలా అన్నారు, గలీజు మాటలు, బూతు పుస్తకం, ఇది అది అని తిడుతున్నారు, మీ గ్రంథాలలో ఇవాళ ఉన్నాయి అని పాస్టర్ ప్రవీణ్ గారు చెప్పడం. ఇవన్నీ అసలు ఈ వాళ్ళు వేసే కఠినమైన ప్రశ్నలకి సమాధానం చెప్పడమే అందరూ ఆయనకి శత్రువులుగా మారారు. ఆయన వీడియోలు చూసి తెలుసుకున్నాను నేను. ఆయన మంచితనానికి విలువ కాపాడుకోలేకపోయారు ప్రజలు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.